గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని, అలాగే సకల కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని, అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము, ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి. కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి. అది చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు. అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ, అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే చిన్న గమనిక ఏమిటంటే, ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం. ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాత వాళ్ళకైతే తెలుసు, కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను. కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను. ఏమిటంటే కనుక, ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక, సాధారణంగా ఆదాయం 4 వ్యయం 8 అని ఉందనుకోండి. ఏమన్నా గురువుగారు, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతావంటే, మిగతా 4 రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా. అంటే ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ, లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ, ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6 అన్నారనుకోండి. ఏమండి, 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ. దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు, వెన్నుపోట్లు పొడిచేవారు, నష్టపరిచేవారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా. చాలా జాగ్రత్తగా ఉండు, నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది. కాబట్టి రాజపూజ్య ఈ యొక్క ఆదాయ వ్యయాలని, రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉగాది సంవత్సర ఫలితాలలోనే చూద్దాం. అయితే ఎవరెవరు ఈ వృషభ రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేవాళ్ళు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కూడా ఈ వృషభ రాశిలోకి వస్తారు. కాబట్టి వృషభ రాశిని చూసుకోండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8. ఓ రకంగా చెప్పాలంటే కంగారు పడేలాగే ఉంది ఇది. ఆదాయం చాలా తక్కువ, వ్యయం చాలా ఎక్కువ. దీన్ని చూసుకోవడం మీరేమీ కంగారు అస్సలు పడక్కర్లేదు. అంటే ఏమండి, చాలా దారుణంగా ఉంటుందా ఈ సంవత్సరం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతామా, అప్పులు పాలైపోతామా అని మాత్రం అనుకోకండి. కాస్త ఆర్థికంగా వచ్చే డబ్బుల కన్నా ఖర్చు అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అప్పుల విషయంలో జాగ్రత్త పడండి, రుణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం. తద్వారా మీరు అప్పు చేసినా కూడా ఆ డబ్బులు అక్కడికి వస్తే, పాడవకుండా ఉంటే ఖచ్చితంగా మీరు లాభపడతారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ భూమో కొన్నారు, 10 లక్షలు అప్పు చేసి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఆ భూమి 10 లక్షలలో 50 లక్షలు అయినప్పుడు మీకు ఏమైంది, ఎంత లాభం వచ్చినట్టు? అంటే అప్పు చేయడం వల్ల మనం చేసే పని మంచిదా చెడుదా అన్నది ఆలోచించుకోండి. ఒక ఇల్లు కొన్నారు 30 లక్షలు పెట్టి, అది 2 సంవత్సరాలు పోతే 40, 50 అయింది అనుకోండి, అది లాభమే కదా. ఆ రకంగా ఆలోచించుకోండి. అలాగని చెప్పేసి అనవసరమైన వృధా ఖర్చులు, లేదా ఏదో లగ్జరీ కోసం, లగ్జరీ వాహనాల కోసమో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసమో, ఏదో అక్కర్లేని వస్తువుల కోసం మాత్రం డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకండి. ఈ సంవత్సరం డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చు విపరీతంగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక రాజపూజ్యం 7, అవమానం 3గా ఉండబోతోంది. ఇక్కడ కూడా మీకు కొంచెం ఓ రకంగా చెప్పాలంటే ఆనందదాయకమైనటువంటి విషయమే చెప్పచ్చు. ఎందుకంటే మిమ్మల్ని పొగిడేవారు, మెచ్చుకునేవారు, ఇష్టపడేవారు పెరుగుతున్నారు. మిమ్మల్ని దూషించేవారు, అసూయలతో పాడు చేసేవాళ్ళు తక్కువగా కనపడుతున్నారు. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు,
గౌరవ మర్యాదలు, చక్కని వ్యవస్థ మీకు రాబోతోంది. మిమ్మల్ని ప్రేమించేవారు, ఇష్టపడేవారు, స్నేహితులు మీకు చాలా బాగా పెరగబోతున్నారని చెప్పచ్చు. కాబట్టి చాలా హ్యాపీగా ఈ విషయంలో మీరు ఉండొచ్చు. అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా జన్మరాశి యందు గురుడు చక్కగా రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత శని ఈ సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానమందు తామ్రమూర్తిగా ఉంటాడు. ఆ కారణంగా చేత అలాగే రాహుకేతువులు ఉన్నారనుకోండి, ఈ సంవత్సరం అంతా కూడా ఏకాదశ పంచమ స్థానాల్లో సంచరిస్తూ ఉంటారు ఈ రాహుకేతువులు. అలాగే ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం చాలా విశేషంగా అనుకూలంగా ఉండబోతోంది ఈ సంవత్సరం. గురుడు కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి చక్కని ఫలితాన్ని ఇస్తాడని చెప్పచ్చు. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం చిన్న చిన్న ఒడిదుడుకులున్నా, చిన్న చిన్న ఇబ్బందులున్నా, చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నా కూడా, కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నా కూడా మిగతా అన్ని విషయాలలోనూ కూడా రాణింపు అనేది బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ సంవత్సరం ఇబ్బంది ఎక్కడుంది అంటే కనుక ఆర్థిక విషయంలోనే. కుటుంబ ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, దుబారా ఖర్చులు చేయడం, లేదా ఆన్లైన్ షాపింగ్లు చేయడం, ఈఎంఐల ద్వారా డబ్బులు వెచ్చించి అక్కలేని వస్తువులు కొనుగోలు చేయడం, కారులు మార్చడం, వాహనాలు మార్చడం, ఎలక్ట్రానిక్ వస్తువులు మార్చడం, ఈ రకంగా ఏదో ప్రయాణాల కోసమో, ఫ్రెండ్స్ కోసమో, స్నేహితుల కోసమో, కుటుంబ అవసరాల కోసమో ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఆదాయం విషయంలో ఈ ఖర్చు అవసరమా అనవసరమా అని ఆలోచించుకుని ఖర్చు పెట్టినట్లయితే ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటారు. డబ్బులు వస్తాయి కానీ నిలబడవు, ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఏదో ఒక దుబారా ఖర్చు, ఇన్వెస్ట్మెంట్లు చేసే పరిస్థితి ఉండదు. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితుల్లో, లేకపోతే దాన్ని మళ్ళీ వెనక్కి లాక్కోవడమో ఏదో రకంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ, అప్పుల విషయంలోనూ, రుణాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం బాగుంటుంది. ఇక వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి లాభాల ద్వారా వచ్చే డబ్బుల విషయంలోనే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వ్యాపారాలు అయితే బ్రహ్మాండంగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు పెట్టుకోవచ్చు, వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయి, పెట్టుబడి దగ్గర లాభాలు కనపడుతున్నాయి, ఆకర్షించుకోగలుగుతారు ప్రజలని, ఎక్కువగా వ్యాపారంలో స్కీమ్స్ పెట్టగలుగుతారు. అలాగే ట్రెండింగ్ భవిష్యత్తును ఆలోచించి వ్యాపారాలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు, ఆన్లైన్ వ్యాపారాలని ప్రారంభించగలుగుతారు. అలాగే మీరేవైతే వస్తువులు తయారు చేసేవో, కొనవో, లేకపోతే ఏదైనా సరే ఆన్లైన్ మొబైలిటీ ద్వారా, అంటే ఎక్కువగా ప్రచారం చేసుకుని సోషల్ సైట్స్లో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల కూడా వ్యాపారస్తులకు బాగా లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి, పెద్దగా నష్టాలు అయితే లేవు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. అలాగే క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరికీ భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ కలిసి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే ఈ సంవత్సరం జాగ్రత్త తీసుకోండి. ఎందులో అంటే కనుక ఒక ఇల్లు ఉందనుకోండి, అది 25 లక్షలు వచ్చేది 30 లక్షలకు కొనడం, లేదా భూమి ఉందనుకోండి ఏదో గజం 10,000 అనేటటువంటిది 11,000కో 12,000కో కొనవలసి రావడం, ఇలాగా కంగారు పడడమో, ఇంక ఇది అయిపోతుంది ఎవడో కొనేసుకుంటాడనో, లేకపోతే ఆ రకమైనటువంటి వాటి వల్ల మీరు ఎక్కువ ఖరీదు పెట్టి పోటీ పడతారు. తద్వారా మీకు కొంచెం నష్టానికి అవి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి భూములు కొనేటప్పుడు కానీ, ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించండి. కాకపోతే ఈ సంవత్సరం గృహయోగం కలగబోతోంది. ఎవరికైతే ఇప్పటిదాకా గృహాలు లేక, ఇల్లు కట్టుకోలేక, ఏదైనా గవర్నమెంట్ పరమైనటువంటి గృహాలు వస్తాయేమో అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ గృహయోగం రాబోతోంది. ఇల్లు కట్టుకోబోతున్నారు, గృహానికి సంబంధించి స్థలాలు కొనుగోలు చేయబోతున్నారు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయబోతున్నారు. గవర్నమెంట్ పరమైనటువంటి ఇళ్ల స్థలాల లబ్ధి కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా గృహయోగం అయితే రాబోతోంది అని చెప్పచ్చు. అలాగే పొలాలు కానీ, భూములు కానీ క్రయ విక్రయాలు జరపడంలో లాభాలు ఉన్నాయి, కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలు కూడా ఎదరికి వెళ్ళే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా రుణపరంగా సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. ఆర్థికంగా అప్పు తీరుస్తారు, మళ్ళీ కొత్త అప్పు తీరుస్తుంటారు. ఈ రకంగా ఏంటంటే అప్పులు తీరేలా కనపడలేదు, వచ్చినా తీరిపోయినా మళ్ళీ కొత్త అప్పులు చేయవలసి వస్తూ ఉంటాయి. ఈ రకంగా రుణగ్రస్తత అనేటటువంటిది ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కొంచెం కుదిరితే అప్పుల విషయంలో జాగ్రత్త పడండి, తొందరగా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయండి. కొత్త రుణాలు అత్యవసరమైతే తీసుకోకుండా ప్రయత్నం చేయండి. కాకపోతే ఈ సంవత్సరం కష్టపడితే రుణాలు అయితే తీరతాయి. అయితే ఆర్థిక లావాదేవీల వ్యవహార విషయాలు ఈ సంవత్సరం అతి జాగ్రత్త వహించాలి. ఏదో పెద్దల సలహాలు తీసుకోవడమో, లేదా 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడమో చేసుకోవడం మాత్రం ముఖ్య సూచన అన్ని విషయాల్లోకి వెళ్ళి ఈ సంవత్సరం.
ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, వివాహాలు ఆగిపోయిన వాళ్ళకి వివాహం జరగడం కానీ, సంబంధాలు మంచివి రావడం కానీ, మీరు అనుకున్న వ్యక్తులతో వివాహాలు జరగడం కానీ, ఆగిపోయిన వివాహాలు శుభకార్యాలు ఎదరికి వెళ్ళడం కానీ, లేదా ఈ సంవత్సరం ఎవరికైతే వివాహం అవ్వక ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ వివాహ యోగ్యతలు, చక్కని సంబంధాలు కుదరడాలు, లేదా నిశ్చితార్థాలు జరగడాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీ పురుషులకి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి, లేదా రెండో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి, మూడో పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి వారికి, లేదా అనేక రకాల ఇబ్బందుల చేత పెళ్ళిళ్ళు ఆగిపోయిన వాళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతోంది. దాంతోపాటుగా సంతాన అనుకూలతలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే కొంచెం గర్భిణీ స్త్రీలు మాత్రం 5వ నెల వచ్చినప్పటి నుంచి 7వ నెలల దాకా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మిస్క్యారీలు కానీ, అనవసరమైనటువంటి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల వల్ల పిల్లల విషయాల్లో ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి. కాబట్టి కాస్త డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం, కొంచెం కేర్ తీసుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, ముఖ్యంగా ఒత్తిడి లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అనవసరమైన ఒత్తిళ్ళు గర్భిణీ స్త్రీలు పెట్టుకోకండి. మంచి పుస్తకాలు కానీ, ఆధ్యాత్మికపరమైన పుస్తకాలు చదువుకోవడం ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అయితే సత్సంతాన యోగ్యత ఉంది, అంటే మంచి పిల్లలు పుడతారు మీకు. అలాగే కాస్త నార్మల్ డెలివరీ అవకాశాలు ఉన్నాయి అని చెప్పచ్చు. అది మీ డాక్టర్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఎవరికైతే సంతానాలు కలగక ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉన్న వాళ్ళు కానీ, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఈ సంవత్సరం సంతాన యోగ్యత ఉంది, ట్రీట్మెంట్లు కూడా సక్సెస్ అవుతాయి మీకు. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ, ప్రేమ పెళ్ళిళ్ళు కానీ, ప్రేమించిన వ్యక్తుల పెళ్ళిళ్ళ కోసం చేసే ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి ఈ సంవత్సరం. కాకపోతే కొంచెం గొడవలు జరుగుతాయి, కొంచెం ఆలస్యం జరుగుతుంది, లేదా కొన్ని వివాదాలు అయితే ఉంటాయి, కానీ వివాహాలు అయితే జరుగుతాయి. అలాగే కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేయాలనుకున్న వాళ్ళకి, లేదా ప్రేమించిన పరిస్థితుల నుంచి వ్యవహారాలు నడపడానికి అనుకూలంగానే కనపడుతుంది ఈ సంవత్సరం. ప్రేమికులు కలవడము, విడిపోయిన ప్రేమికులు కలవడము, ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగడంతో పాటుగా శారీరక కోరికలు అయితే తీర్చుకోగలుగుతారు. భార్యాభర్తల విషయంలో కూడా సత్సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి, గొడవలు తగ్గుతాయి. చిన్న చిన్న గొడవలు ఉన్నా మళ్ళీ తిరిగి కలుస్తారు. విడిపోవాలనుకునేటటువంటి ఆలోచన చేసే భార్యాభర్తలు కూడా కలవాలనే తాపత్రయం పెరుగుతుంది. తద్వారా భార్యాభర్తల మధ్య కూడా చాలా శాతం అన్యోన్యత అయితే మాత్రం ఈ సంవత్సరం ఉండబోతోందని చెప్పచ్చు. కాకపోతే కుటుంబాల వల్ల, పెద్దల వల్ల, లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తుల వల్ల మీ ఇద్దరి మధ్య కల్మషాలు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు ఉంటుంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోండి, సర్దుబాటు అవుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే గురుబలం బాగుండడం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగాలు రావడము, కోరుకున్న ప్రదేశాల్లో ఉద్యోగాలు రావడము, లేదా ఉన్న ఉద్యోగాలు కాకుండా ఇంకా పై అధికారపరమైనటువంటి ఉద్యోగాలకు మారాలనుకున్నా, లేదా కంపెనీలు మారాలనుకున్న అనుకూలతలు, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి ఎక్కువగానే కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వపరమైన ఉద్యోగ ప్రయత్నాలు చేసి నాకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అని పట్టుకుచ్చున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, అతి కష్టం మీద. సులువుగా అయితే రావు, చాలా కష్టపడాలి. అవసరమైతే కొన్ని రకాల ప్రలోభాలకి అవతల వాళ్ళు గురి చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వపరమైన ఉద్యోగ అవకాశాలు కూడా ప్రయత్నం చేస్తే ఉన్నాయి అని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకి మాత్రం ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అవకాశాలు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఎప్పటి నుంచో నిరుద్యోగం కోసంతో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి. అయితే అది మీ స్థాయి ఉద్యోగమా, లేదా జీతాలు సరిపోయే ఉద్యోగమా అనేటటువంటిది మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో సర్దుబాటు చేసుకోవాలి. ఖాళీగా ఉండడం కన్నా ఏదో పని చేయడం మంచిది. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు చేసుకోవడం మంచిది. ఇక కోర్టు తగాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఈ సంవత్సరం ఒక కొలిక్కి అయితే వస్తాయి. పూర్తిగా పరిష్కారం అయినా అవ్వకపోయినా ఇంకా నగ్గబోతురావు అనే స్థితికి అయితే వస్తాయి. వాయిదాలు పడిపోతూ ఆలస్యమైపోయిన పెండింగ్ కేసులన్నీ ఒక కొలిక్కి వస్తాయని చెప్పచ్చు. భూ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, లిటిగేషన్లో ఉన్న భూములు కానీ తిరిగి మీకు సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. ఒకవేళ పితృపూర్వక ఆస్తులు ఏదైనా సరే, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ ఇలాంటివన్నీ కూడా తిరిగి సంక్రమించే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కానీ, వ్యవహారాలు కానీ, అన్నదమ్ములతో వివాదాలు కానీ, అక్క చెల్లెళ్ళతో ఆస్తి వివాదాలు కానీ, లేదా ఏదో ఇతరత్ర వివాదాలు కానీ ఉన్నా కూడా ఈ సంవత్సరం కూర్చుని మాట్లాడుకుంటే, పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోగలిగితే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. పార్టీషన్ వ్యవహారాలు కూడా మీకు సజావుగా సాగుతాయి ఈ సంవత్సరం. అలాగే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. కుటుంబపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెరగడం, అన్యోన్యత పెరగడం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయడంతో పాటుగా అన్యోన్యంగా ఉంటారు. ఈ సంవత్సరం ఎవరైతే విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారో,
విదేశీ వీసాల ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు బాగా ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయి. అయితే కొంచెం ఆలస్యంగా జరగచ్చు అన్ని పనులు కూడా. మీకు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాల విషయంలో కూడా ఒకసారి రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో గృహాలు కొనడం, విదేశాల్లో స్థలాలు కొనడం, వ్యాపారాలు చేయడం ఇవి బాగా కలిసి వస్తాయి. విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వారికి ఈ సంవత్సరం యోగ్యకాలంగానే కనపడుతుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళి అక్కడ ఏదైనా కొత్తగా ఏదైనా వ్యవస్థ చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం అనుకూలతలు ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం కానీ పర్మనెంట్ కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఈ సంవత్సరం మధ్యవర్తుల్ని నమ్మి విదేశాలు వెళ్ళకండి. అంటే ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసం. ఎందుకంటే మోసాలు ఉన్నాయి, జాగ్రత్త. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. అయితే రావాల్సిన మొండి బకాయిలు కానీ లేదా డబ్బుల వ్యవహారాల్లో కానీ అతి కష్టం మీద వస్తాయి. అందులోనూ కొంచెం గొడవలు లేదా అవసరమైతే కొన్ని రకాల పోలీసులు ఉపయోగించుకోవడం కానీ లేదా కొంతమంది వ్యక్తులు ఉపయోగించుకోవడం కానీ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా సరే మొండి బకాయిలు అయితే మాత్రం ఈ సంవత్సరం వసూలు చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు మంచితనం మీద ఇచ్చినవో, నోట్లు రాసి ఇచ్చినవో, షూరిటీ లేకుండా ఇచ్చినవో ఏవైనా సరే అతి కష్టం మీద అయితే డబ్బులు వస్తాయి. వడ్డీలు ఆశించకుండా అసలు వస్తే సంతోషం అని దాని మీద ఆధారపడండి. ఏదేమైనా ఈ సంవత్సరం మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందులో ఎలక్ట్రానిక్ విద్యుత్ వాహనాల లేకపోతే కొత్త రకమైనటువంటి వాహనాలు మార్చడం కానీ లేదా పాత వాహనాలు మళ్ళీ తిరిగి రీమోడలింగ్ చేసుకోవడం కానీ రిపేర్లు చేసుకోవడం కానీ ఇలాగా వాహన పరంగా ఎక్కువగా ప్రాముఖ్యతను వహిస్తారు. వాహనాలను ఇష్టపడతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు కూడా ఈ సంవత్సరం అనుకూలతలు ఎప్పటి నుంచో నేను కారు కొనుక్కోవాలి, నేను బండి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ఆ యొక్క యోగ్యత కనపడుతోంది, వాహన యోగ్యత. అలాగే గృహోపకరణ వస్తువులు, ఇంటికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులో లేకపోతే ఫ్రిడ్జ్లో, టీవీలో, మంచాలో లేకపోతే రకరకాల వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కొంటారు. ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ ఆఫర్లో వచ్చిన కొనడం కానీ అవసరమైన నీడెడ్ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. దాచుకున్న డబ్బుల్ని బాగా ఎక్కువగా బంగారం కొనడానికి కానీ వస్తువులు కొనడానికి కానీ ఇష్టమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కానీ బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం ఏదైనా కొత్త ఇండస్ట్రీ పెట్టాలి, వ్యాపారం చేయాలి అనే వాళ్ళకి అవకాశాలు బాగా వస్తాయి. గవర్నమెంట్ సబ్సిడీలు, అనుమతులు బాగా లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఇండస్ట్రీలు పెట్టడానికి ఎక్కువ ప్రాముఖ్యతను వహిస్తారు. వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఈ సంవత్సరం ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమో, ఇండస్ట్రీ పెట్టడమో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడమో, గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధి పొందడమో, తద్వారా మీరు అనుకున్న రీతిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మీ తెలివితేటలేమి పెట్టుబడి అవుతాయి. ఈ సంవత్సరం ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వాళ్ళందరికీ విపరీతమైన డబ్బు వస్తుంది. కొత్తగా ఇన్నోవేషన్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి విపరీతమైన డబ్బు వస్తుంది. ప్రయోగాలు చేసే ప్రతి ఒక్కరికి, జీవితంలో ప్రయోగాలు చేసే ప్రతి ఒక్కరికి డబ్బే డబ్బు అని చెప్పచ్చు. అది వ్యవసాయ రంగంలోనా లేకపోతే వ్యవహార విషయంలోనా అంటే ఏమీ లేదు. ప్రపంచానికి ఏది అవసరం, ఏ వస్తువు ఎక్కువ ఖరీదు పడుతోంది లేదా ఏ వస్తువు ఎక్కువ అవసరం అవుతోంది, అది ఏది ఎక్స్పోర్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం విదేశాల నుంచి, అది ఇక్కడ ఎలా తయారు చేయాలి, ఇలాంటి ఆలోచనలతోటి వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని పట్టుకునేవాడు ఉండడం చెప్పచ్చు. అంత దారుణంగా సంపాదించుకోగలుగుతారు. అలాగే అదృష్టం ఏంటంటే మనకి గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. యువత ముఖ్యంగా ఎవరి కిందో ఉద్యోగం చేయాలి, నా నా డాక్యుమెంట్లు పట్టుకెళ్ళి ఎవరికో అప్లై చేయాలి, వాడు నాకు ఉద్యోగం ఇవ్వాలి, వాడి కింద నేను బతకాలి, నా జీవితం అంతా బానిస బతుకు, ఇలా ఆలోచించకుండా నా కింద 10 మంది పనిచేయాలి అనే ఆలోచనతోటి, ఒక ఇన్నోవేషన్ తోటి చక్కగా మీరు మీ చదువును ఉపయోగించి మీరు ఏ చదువు చదివారో దానికి రిలేటెడ్గా ఏ పరికరాలు అవసరమో, యంత్ర పరికరాలు అవసరమో వాటిని ఎలా తయారు చేయాలో, దానికి సంబంధించినటువంటి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో, ఎలా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలో తద్వారా ఆలోచించుకునే విద్యార్థులు కనుక లేదా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కనుక ఆ రకంగా మీరు ఒక ఇండస్ట్రీలు పెట్టితే మీ కింద 10 మంది పనిచేస్తారు, మీకు మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి ఈ సంవత్సరం అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి యువత, విద్యార్థులు ముఖ్యంగా ఖాళీగా ఉండేటటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా మీ ఆలోచనలో ఆలోచించి చక్కగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి స్థాయిలోకి వెళ్తారు. ఈ సంవత్సరం విపరీతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీకు సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వివాహేతర సంబంధాల విషయాల్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పరపురుష వ్యామోహాలు, పరస్త్రీ వ్యామోహాలకి చాలా దూరంగా ఉండాలి. వాటి వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవడం, డైవర్స్ తీసుకునే పరిస్థితులు రావడం, అనవసరమైన తగాదాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్త. వ్యామోహాలు తగ్గించుకోండి. ఈ సంవత్సరం స్త్రీ పురుష పరస్పర వ్యామోహాలు విపరీతంగా ఉంటాయి, జాగ్రత్త. అయితే ఈ సంవత్సరం అదృష్టవంతులు ఎవరు అంటే కనుక రాజకీయ నాయకులు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో విపరీతమైన విజయం పొందుతారు, చక్కని పదవులు పొందుతారు, నామినేటెడ్ పదవులు పొందుతారు. తద్వారా
మంచి స్థాయిలోకి వెళ్తారు. చివరిదాకా కూడా ఇంకా అవుతుందా అవదా, విన్ అవుతామా అని టెన్షన్ పడే వాళ్ళందరికీ కూడా టెన్షన్ ఉంటుంది, కానీ ప్రజా మన్నన పొందుతారు, ప్రజాపరమైనటువంటి గౌరవ మర్యాదలు స్వీకరించుకోగలుగుతారు, రాజకీయ పదవిని అయితే అధిరోహిస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ప్రత్యర్థులు ముఖ్యంగా. ఎందుకంటే ఎనీ టైం మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఈర్ష్య, ద్వేషము, అసూయతో మిమ్మల్ని పాడు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త రాజకీయ నాయకులకి. అయితే అదృష్టం బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీకు వచ్చేటటువంటి అవకాశాలను ఇతరులు లాక్కునేలా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకోకండి. అలాగే మీ స్థాయి పెరుగుతుంది, మీ ఆలోచనలు పెరుగుతాయి, మీకు మంచి మంచి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ పరిచయం అవుతారు, మీకు మంచి అవకాశాలు వస్తాయి, చక్కని సక్సెస్ని అయితే పొందగలుగుతారు. ఈ సంవత్సరం మంచి మంచి ఓటీటీ పరమైనటువంటి ప్లాట్ఫామ్లోకి ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం మధ్యవర్తిత్వం చేసేటటువంటి బ్రోకరేజ్ చేసేవాళ్ళు, మీడియేటర్స్, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. మాటలతో అందరినీ ఆకట్టుకుని ఎక్కువ కస్టమర్లు ఆకర్షించుకుని ఎక్కువ లబ్ధిని, కమిషన్ని పొందగలుగుతారని చెప్పచ్చు. కమిషన్ వ్యాపారస్తులందరికీ కూడా. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మే వాళ్ళకి విపరీతమైనటువంటి లాభాలు కనపడతాయి ఈ సంవత్సరం. ముఖ్యంగా విద్యార్థులకి విద్యలో ప్రావీణ్యత, చదువు పట్ల ఆసక్తి, చదువు యొక్క విలువ తెలుసుకోవడము, తద్వారా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. తద్వారా విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది. ఐటీ రంగాల్లో ఉండేవారికి చక్కని అవకాశాలు వస్తాయి. ఐటీ పరమైనటువంటి విషయాల్లో కొత్త పొంతలు తొక్కే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం అందరికన్నా అదృష్టవంతులు ఎవరు అంటే కనుక కుల వృత్తులు చేసుకునేవారు. అంటే పురోహితం చేసుకోవడమో, లేకపోతే కమ్మరి పనో, కొమ్మరి పనో, చాకల పనో, మంగళ పనో, ఇవన్నీ కుల వృత్తులు. ఈ వృత్తుల్లో ఉండే వాళ్ళకి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ఆర్థిక ధన ప్రాప్తి అయితే విశేషంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏమిటి మీకు అంటే కనుక ఆరోగ్యం. ఎంత ప్రయత్నం చేసినా నియమాలు సరిగ్గా పాటించుకో, సరైన ఆహారం సమయానికి తినుకో, అక్కలేని పదార్థాలు తినడం వల్ల, పౌష్టికాహారం తినకపోవడం వల్ల, ఆర్గానిక్ ఫుడ్లు తినకపోవడం వల్ల, విటమిన్, న్యూట్రియంట్స్కి సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ కానీ, ఇన్బ్యాలెన్సెస్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ కానీ, రక్త సంబంధ దోషాలు కానీ, లేదా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు బోర్డర్లోకి రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ హెల్త్ కేర్ తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, పౌష్టికాహారం తినాలి, మంచి ఆహారం తినాలి, ఆర్గానిక్ ఫుడ్ తినాలి. కుదిరితే ఈ మధ్యకాలంలో మిద్దె తోట వ్యవసాయాలు బాగా చేస్తున్నారు, చేసుకుని చక్కగా పండించు తినండి. తద్వారా కొంచెం ఆరోగ్యం వస్తుంది మీకు. ఏది ఏమైనా మెడిటేషన్ చేయడము, సమయానికి తినడము ప్రయత్నం చేయండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువగా ఉన్నాయి సంవత్సరం. ఆరోగ్యం పట్ల అన్నిట్లుకన్నా ముఖ్యం ఆరోగ్యం. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశాలు, అనవసరమైన వ్యాధులు కనపడతాయి ఈ సంవత్సరం. జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి కలిసి వచ్చే కాలం ఈ సంవత్సరం. ముఖ్యంగా పంట లాభాలు బాగా ఉంటాయి. కొత్తగా ఆలోచిస్తారు, కొత్త పెట్టుబడులు పెడతారు, లేదా కొత్త పంటలు పండించుకోగలుగుతారు, టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారు. మెడికల్ రంగాల వారికి కూడా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది ఈ సంవత్సరం. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి అవకాశాలు మంచి వస్తాయి. ప్లాస్టిక్ సామాగ్రి అమ్మేటటువంటి అంటే ఆ రకమైనటువంటి సామాన్లు అమ్మేటటువంటి వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఫర్నిచర్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి అక్టోబర్ తర్వాత విపరీతమైన లాభాలు ఉన్నాయి. సిమెంట్, ఐరన్ రంగాల వారికి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో తప్ప మిగతా అన్ని రకాల కాలాల్లోనూ కూడా ఎక్కువగా లాభాలు కనపడుతున్నాయి. టైల్స్, శానిటరీ వాళ్ళకి మాత్రం చాలా విశేషమైనటువంటి ధన ప్రాప్తి కనపడుతుంది. కాకపోతే కనుక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కొంచెం డల్గా ఉంటాయి వ్యాపారాలు, తర్వాత బాగుంటాయి మళ్ళీ. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి ఈ సంవత్సరం పండగల అంటే జనవరి, ఫిబ్రవరి టైంలో ఎక్కువగా లాభాలు కనపడుతున్నాయి. మోటార్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వారికి, టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి, ఎలక్ట్రానిక్ టెక్నీషియన్స్ సంబంధించినటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. పుస్తకాల షాపులు అమ్మేటటువంటి వారికి బాగా లాభాలు ఉన్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. నర్సరీలో పొల వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. తాపి పని, లేబర్ పని చేసే వాళ్ళకి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. అలాగే ఆహారపు పరమైనటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి హోటల్స్, బిజినెస్లు చేసే వాళ్ళకి, ఫాస్ట్ ఫుడ్లు చేసే వాళ్ళకి విపరీతమైన ధనం కనపడుతుంది. కారణం ఏంటంటే కనుక రాను ప్రతి ఒక్కళ్ళు బయటే తింటారు. ఇంట్లో పాపం వండుకోవడానికి బద్ధకాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మీరు అదృష్టవంతులు. కాకపోతే ఆహారపరమైనటువంటి పరిశ్రమ అంతా కూడా కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసిన పరిశ్రమ. కాబట్టి అలాంటి ఆలోచన ఉన్న వారే రండి ఇందులోకి. ఎందుకంటే లాభాలు దాని వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే టేస్ట్ అంత ముఖ్యమో శ్రమ అంత ముఖ్యం ఇందులో. సరే, ఏది ఏమైనా కూడా ఆహారపు అలవాట్లు, ఆహారపరమైనటువంటి ఈ యొక్క వ్యాపారాలు బాగా లాభిస్తాయి ఈ సంవత్సరం. స్త్రీలకు కూడా కొత్త ఆలోచనలు పుడతాయి, సమస్యలు తగ్గుతాయి, కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి, విడిపోయే భార్యాభర్తలు కలుస్తారు, ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు, ఆనందంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా అనుకూలతలు స్త్రీలకు బాగా కనపడుతున్నాయి. రాజకీయ పదవులు కానీ స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలలో కూడా అద్భుతమైనటువంటి ఒక
ఏదైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. స్త్రీలకి సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు, మనోవేదన తగ్గుతుంది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి, చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. కాకపోతే నమ్మక ద్రోహాలు, కొంతమంది వ్యక్తులు మోసాలు, వాడుకుని వదిలేసేవాళ్ళు, ఇరుగు పొరుగు వారితో ఈర్ష్య ద్వేష పశువులు ఇలాంటివి ఎక్కువగా చిక్కకు పడతాయి. కుటుంబ కలహాలు కొంచెం ఉంటాయి. ఏదేమైనా కూడా స్త్రీలకి బయట అంటే బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి సమాజం పట్ల విపరీతమైన గౌరవం పెరుగుతుంది. బాగుంటుంది ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 9 బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5, 8, 12, 14, 19, 23, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు గురువారము, శుక్రవారము, శనివారము. ఈ వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రాలు యూజ్ చేసుకుని ఏదైనా శుభకార్యాలు కానీ మంచి పనులు కానీ ప్రారంభం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక గురువుకి, రాహువుకి జపతర్పణ హోమాలు చేయించడము, లక్ష్మీ కుబేర హోమం ఒకటి, నవగ్రహ హోమం ఒకటి, చండీ హోమం ఒకటి. ఈ కార్యక్రమాలు కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు, అదృష్టాలు, యోగాలు కలుగుతాయి. అయితే ఎవరికైతే ఈ జపతర్పణ హోమాలు చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలతోటి ఈ జపాలు, హోమాలు చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు డైరెక్ట్గా వచ్చి పాల్గొన్నా కూడా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులతో ఈ కార్యక్రమాలను కూడా మేము చేయించే ప్రయత్నం కూడా మీకు చేస్తాం. దీనికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దేవుడు ఎవరు అంటే కనుక దత్తాత్రేయుడిని, గణపతిని ఎక్కువగా ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా నరదిష్టి ప్రభావం బాగా కనపడుతుంది కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుదిరితే కనుక మా దగ్గర నరదిష్టి యంత్రాలు ఉంటాయి. మీరు గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక ఆ నరదిష్టి యంత్రానికి జపాలు, హోమాలు చేయించి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ చేయిస్తాం. ఆ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో కానీ లేకపోతే ఈ యొక్క షాపుల్లో కానీ పెట్టుకున్నట్లయితే మీకు నరదిష్టి ప్రభావం పోయి ఈ సంవత్సరం ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఇబ్బందులు, నరదిష్టి, నరఘోష వల్ల ఇబ్బందులు, నమ్మక ద్రోహాలు, ధన నష్టము, రుణబాధలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయాలకి అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, రుణాలు, అప్పులు ఎక్కువైపోవడం, అప్పులు తీర్చలేకపోవడం, లేదా డబ్బు నిలబడకపోవడం, వచ్చినట్టే ఖర్చు అయిపోతుండడం, లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, లేదా వ్యాపారాల్లో సరైనటువంటి జనాకర్షణ లేకపోవడం లాంటివి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి లక్ష్మీ గణపతి యంత్రాలు అని ఉంటాయి. ధనజన వశీకరణ యంత్రం అంటారు దాన్ని. అలాంటి యంత్రాలు మా దగ్గర ఉంటాయి. అవి కూడా మేము జపం చేసి, హోమం చేసి మీకు దాన్ని కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు పంపిస్తాం. అలాగే ఇంట్లో ప్రయోగం బాబత లక్షణాలు కానీ, అలాంటి అనుమానాలు కానీ, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, లేదా ఇంట్లో అసంతృప్తిగా ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, గొడవల కింద ఉండడం, ఇలాంటి కారణాలు గొడవల కింద ఉండడం, ఇంట్లో ఎవరికి సమైక్యత లేకపోవడం, ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఇలా ఏదైనా సరే చికాకులుండి, ఏదైనా అనుమానాలుండి ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. అది కూడా మేము జపం చేసి, హోమం చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి కుదిరితే మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, అలాగే మీ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీరు దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా DTP చేయించి దాన్ని మీకు బైండింగ్ చేయించి ఆ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. మీకు జాతకం కావాలన్నా కూడా, మళ్ళీ సంపూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఎప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.